హలో గాయ్స్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ ఛానల్ గ్రౌండ్ టు ది అర్త్ లేట్ కమ్ బ్లాగర్ అయినా నేను మీ హరి. ఇవాళ మనం సీతపాలెం బీచ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలా జీడి తోటలు అయితే ఉన్నాయి. జీడిపళ్ళు మీకు కొన్ని చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారా, ఇవే జీడిపళ్ళు అనమాట. వీటిని జీడిపళ్ళు అంటారు. ఇవి జీడిపప్పులు అనమాట. చూసారా ఎలా ఉన్నాయో. ఇక్కడ చాలా ఉన్నాయి ఈ చెట్టుకి, చూస్తున్నారా ఇదనమాట. ముందుగా ఛానల్ అయితే ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కొట్టించుకోండి. ఇంకా ఫర్దర్గా ఎన్ని అప్డేట్స్ ఉంటే మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇదంతా టోటల్గా జీడి తోటలు అనమాట. ఇవన్నీ ఇదంతా జీడి తోటలు అనమాట. ఇంకా ఇవి సీజన్ టైం అప్పుడు మాత్రం వస్తే మాత్రం బోల్ జీడిపళ్ళు అని చెప్పుకోవాలి. చాలా ఉన్నాయి ఇక్కడ. వ్యూ అది చాలా బాగుంటుంది. ఇంకా చూపిస్తాను. ముందునైతే వెహికల్ పెట్టేసి ఇక్కడ లోపలికి అయితే 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ ఇసుకలోనే నడాలి మొత్తం అంతా. చాలా లాంగ్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఈ ఇసుకలో నడిచేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకొని ఉంటే బెస్ట్ అని ఒపీనియన్. ఎందుకంటే కింద ముళ్ళు కూడా ఏమీ లేవు. కాకపోతే చెప్పులు వేసుకొని ఉంటే ఒక బే నడుస్తామని నా ఒపీనియన్ అంతే. చాలా బాగుంటుంది. మేము ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయ్యాం. ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయ్యి మేము ఇక్కడికి వచ్చేసరికి మాకు 3 అయితే అయ్యింది. కాకపోతే ఇక్కడ కొద్దిగా క్లౌడీగా అయితే ఉంది. చూస్తారు కదా బ్యాక్ సైడ్ ఎలా ఉందో, చాలా క్లౌడీగా అయితే ఉంది. ఇక్కడ ఎక్కడ వర్షం పడిపోద్దా అని చెప్పేసి చాలా స్పీడ్గా అయితే వచ్చాం అనమాట వెహికల్ మీద. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దగ్గరికి అయితే వస్తాం అనమాట. మీకు చూపిస్తాను అందరూ కొండ మీదకి ఎలాగెక్కుతారో. ఈ మధ్యలో ఉన్న వాటర్ దాటి ఆ కొండపైకి వెళ్తే అక్కడ వ్యూ కనబడుతుంది మీకు. ఇక్కడ బోట్కి ఎంత పడుతుందో చూస్తాం. ప్రీవియస్గా నేను ముందు అయితే వచ్చాను. కాకపోతే ఇక్కడ వీడియో వచ్చేటప్పుడు నేను షార్ట్స్ అయితే పెట్టాను అనమాట, కొన్ని షార్ట్స్. అప్పుడు వచ్చేటప్పుడు అయితే మాత్రం నేను ఇక్కడ పడిపోవడం అయితే జరిగింది. నేను ఇక్కడ కొండపై నుంచి జారిపోయి పడిపోయాను. అప్పుడు నేను లాంగ్ లెంత్ వీడియో అయితే తీయలేదు, షార్ట్ అయితే తీసి పెట్టాను అనమాట. మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఈసారి లాంగ్ లెంత్ వీడియో చేద్దాం అనుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి లైవ్లోని, నేను లాంగ్ లెంత్ వీడియో చేసి పెడతాను ఇంకా యూట్యూబ్లోనే అని చెప్పాను మీకు. మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకన్నా నేను మీకు ఏమీ చెప్పుకోలేను. థ్యాంక్స్ తప్ప ఇంక నేను ఏమీ చెప్పలేను ఇంకా. ఎందుకంటే అంత సపోర్టింగ్, అంత ఫాలోయింగ్, అంత నన్ను పిన్ టు పిన్ ఫాలో చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు మీరు. ఇంకా అప్డేట్స్ ఇవ్వడానికి అయితే నేను చూస్తాను మ్యాక్సిమమ్. నా ఫుల్ అండ్ ఫుల్ ఎఫర్ట్స్ అయితే నేను పెట్టడానికి అయితే చూస్తున్నాను. నేను మీకు చూపించినప్పుడు అయితే అంత వాటర్ ఉంది. అప్పుడు మేము బోట్లో అయితే వెళ్ళాం అనమాట. ఇదంతా వాటర్ ఉంది. ఇదంతా నా ఫుల్ ఆఫ్ వాటర్తో ఫిల్ అయితే ఉంది. ఇప్పుడైతే వాటర్ లేకుండా పోయింది. ఇప్పుడు వాటర్ అయితే లేదనమాట, వెళ్ళిపోయింది వాటర్. బ్యాక్ అయితే లాగేసింది వాటర్ అంతా. మేము కిందసారి ఈ డిస్టెన్స్కి మేము 50 రూపీస్, మనిషికి 10 రూపీస్ అనుకుంటాను. నాకు అప్రాక్సిమేట్గా ఐడియా అయితే లేదు. సర్టెన్ అమౌంట్ ఇచ్చి మేము అడిగేసి అయితే క్రాస్ అయ్యాం అనమాట విత్ బోట్ మీద ఈ చిన్న వాటర్ని. ఫుల్ ఇసుక ఉంది. ఇదంతా ఇసుకే. ఈ ఇసుకలో నడుచుకుంటూ రావాలి. అక్కడి నుండి అక్కడికి 1/2 కిలోమీటర్, ఇక్కడ నుండి మళ్ళీ ఆ కొండపైకి వెళ్ళాలి. చూస్తున్నారా, అక్కడికి వెళ్తే అక్కడి నుండి మీకు వ్యూ గట్టి కనబడుతుంది అనమాట. చాలా బాగుంటుంది వ్యూ మాత్రం అక్కడి నుండి. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనబడుతుంది. చెప్పానా, ఇక్కడ నుండి వ్యూ అయితే ఎక్సలెంట్ అనమాట. ఇంకా మాటలు అయితే చెప్పలేము. కొంతమంది అక్కడ ఫోటోషూట్ కూడా చేస్తున్నారు. మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూసారా, అదే అనమాట సంగతి. ఇక్కడికి అందరూ ఎలాంటి చేయడానికి వస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాను కదా, వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా పైకి ఎక్కుతాను, ఇంకా పైకి ఎక్కి చూపిస్తాను. ఎండకైతే మనం వచ్చేసాం కొండ ఎండకి. ఎక్కడి నుండి వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది.
చెప్తున్నాను కదా, ఒకలో ఇద్దరు కొట్టే లైకులకైనా నేను ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను. ఇంకా అందరూ కొడితే ఏమాత్రం రేంజ్లో ఉంటుందో చూడండి. చూసారా, ఎక్కడికో ఫారెన్ వచ్చినట్టుంది కదా. కానీ ఇది ఫారెన్ అయితే కాదు, ఇది సీతాపాలం బీచ్, అచితాపురం. అది పూడిమలక లైట్ హౌస్ అనమాట. అది బీచ్ తాలూకు లైట్ హౌస్ అది. ఓకే, చాలా హైట్లో ఉన్నాను, కానీ దీని హైట్ అంతా నాకు తెలీదు, కానీ చాలా హైట్లోనే ఉన్నాను. మీకు ఇక్కడ నుండి ఆ స్టోన్స్ అంత కనపడుతున్నాయి అంటే చూడండి, జూమ్ చేస్తే ఎంత కనపడుతుంది స్టోన్ అది. అది నేను మాత్రం అంత హైట్లో ఉన్నాను నేను. చూసారు ఎలాగుందో, ఇక్కడ నుండి చాలా బాగుంటుంది అనమాట. ఇందాక మనం అక్కడ నుండి తీసాము, తర్వాత అలా అక్కడ నుండి తీసాము, ఇప్పుడు ఇక్కడ నుండి అనమాట. మొత్తం 3 స్టేజెస్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అంటే హైకి వచ్చేసరికి ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నుండి. చూసారు అక్కడ ఒక ఐలాండ్ ఉంది.